అనీతులు చెప్పకుండా ఉంటే చాలు, పాడు చేయకుండా ఉంటే చాలు, వాళ్ళని తప్పుదోవను పట్టించకుండా ఉంటే చాలు. అది ఈ టెక్నిక్ ద్వారా ఆ పనులు చేస్తున్నారు కొంతమంది. అంటే అందరూ అని కాదు, కొంతమంది మంచివాళ్ళు ఉన్నారు, ఇందులో పండితులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, సైంటిస్టులు ఉన్నారు, ఇందులో మరి ఎంతో తెలివిగల వాళ్ళు ఉన్నారు. అందుచేత వాళ్ళు సినిమా ద్వారా మంచి చేయడానికి ప్రయత్నిస్తే మన జనాబాహుళ్యం బాగుంటుంది, మనం బాగుంటాం, సినిమా ప్రపంచం బాగుంటుంది. వ్యాపారం కోసమని బట్టలు ఉడదీస్తే ప్రయోజనం లేదు. బట్టలు కట్టుకోమని కప్పుకోమని చెప్పండి. బట్టలు కప్పుకున్న ఆడదాన్ని చూస్తే మగవాడికి ముచ్చట ఎక్కువగా ఉంటుంది. బట్టలు లేని ఆడదాన్ని చూస్తే పిచ్చి పట్టినట్టుంటుంది. మనుషులుగా ఉండరు. అందుచేతే అన్ని దేశాల కంటే మన దేశం దేవుణ్ణి ముందు సృష్టించింది. ఎందుకంటే మనల్ని మనం బాగు చేసుకోవడానికి. క్రీస్తు కంటే కృష్ణుడు ఎప్పుడు పుట్టాడు? క్రీస్తు 2006లో పుడితే కృష్ణుడు క్రీస్తు కంటే ముందు 4,800 సంవత్సరాల ముందు పుట్టాడు. అంటే దాని ముందు రాముడు పుట్టాడు, దాని ముందు పరశురాముడు పుట్టాడు, వామనావతారం పుట్టింది, నరసింహావతారం పుట్టింది, వరాహావతారం పుట్టింది, కూర్మావతారం పుట్టింది, మత్స్యావతారం. ఎన్ని యుగాలు జరిగిపోయింది. అంటే మన వాళ్ళు హిందువులు దేవుణ్ణి ఎప్పుడు సృష్టించారు? ఎందుకు సృష్టించారంటే ఈ మనుషులు రాను 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 పాడు యుగంలో ప్రవేశిస్తారు, పాడు పనులు చేస్తారు. కాబట్టి వాళ్ళని నియంత్రించుకోవడానికి, టు మేక్ యూ బిహేవ్ వెల్, అందుకోసం ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటేనే ఇన్ని దరిద్రాలు చేస్తున్నామే మనం. లేడనుకుంటే ఇంకేముంది, సర్వనాశనం. అందుచేత దేవుడు కావాలి మనకి. అంటే దేవుడు అంటే మనకంటే గొప్పవాడు. ఒక బిచ్చగాడు మన దగ్గర రూపాయి పుచ్చుకునే బిచ్చగాడు కూడా ఒక మంచి చెప్పగలిగితే, వాడిని కూడా ఒప్పుకోగలిగితే ఇంకా దేవుడు ఎక్కడో లేడు, అక్కడే ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడంటే మంచి ఎక్కడో ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. జీవోడి గుడ్. ఒక సున్నా తీసేస్తే గాడ్ ఇంకెక్కడ లేదు. అటువంటి గాడ్ మంచితనం ఈ ఇండస్ట్రీని బాగు చేయాలని, మన ప్రజల్ని బాగు చేయాలని, వీళ్ళందరూ బాగుండాలని ఇంతకాలం 70-65 సంవత్సరాలు నన్ను ఆశీర్వదించిన వాళ్ళని, అభిమానించిన వాళ్ళని, ప్రేమించిన వాళ్ళని, వాళ్ళకి కృతజ్ఞత చెబుతూ ఈ మధ్య ఒక 95 ఏళ్ళ ముసలావిడ వచ్చింది నా దగ్గర, బ్రాహ్మణ్ లేడీ. ఏ అమ్మ ఇలా వచ్చారు అన్న, కుంటుకుంటూ మనవడిని తీసుకొచ్చింది. ఏం బాబు అంటే, మీ కీలుగుర్రం బాలరాజు రోజుల్లో నేను చాలా యుక్త వయసులో ఉన్నాను. అప్పుడు మా ఇళ్లలో అప్పుడు సినిమా స్టార్ని చూడాలంటే రానివ్వరు కదా, బయటికి తప్పుగా అనుకుంటారు కదా, అందుకని రాలేకపోయాను. ఆయన చూడాలి ఉంది. ఇక నా ఆసన్నం అయిందేమో, నా ఆఖరి దశ. మరి అందుకని ఇక కోరిక తీరకుండా వెళ్ళిపోవడం ఎందుకు అని నేను నా మనవడితో చెప్పి తీసుకొచ్చాడు. కళ్ళనీళ్ళు తీసుకు దేవత అలాగే దిగి వచ్చినట్టు నన్ను ఆశీర్వదిస్తున్నట్టు అనిపించింది. ఆ ఒక్కదాని ద్వారా అనేక మంది దేవతలు దేవుళ్ళు ఉన్నారు నాకు. వాళ్ళందరూ నన్ను ఆశీర్వదిస్తే నా ఆరోగ్యం కూడా కొన్ని లోపాలు ఉన్నాయి కాబట్టి ఆ లోపాలు అధిగమించి ఇంకొంతకాలం మీ అందరికీ నా నటనా జీవితం ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. చెడు మాత్రం చేయను, మంచి చేయడానికి ప్రయత్నిస్తాను. ఈ సినిమా ప్రపంచం కళకళలాడుతూ ఉండాలి అని కోరుకుంటాను. థ్యాంక్ యూ.